నమస్తే, వెల్కమ్ టు రియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే రజనీకాంత్ గారు భాష ఎప్పుడు అంటే భాష సీక్వెల్ ఎప్పుడు అని చెప్పి ఎప్పటి నుంచో ఒక ఉత్కంఠట అయితే ఉంది, కానీ ఇప్పటిదాకా దాన్ని అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ ఇప్పుడు రజనీకాంత్ గారు రిటైర్ కాబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అది కమల్ హాసన్ గారి డైరెక్షన్లో అంటున్నారు. అసలు ఏంటి కథ, ఎవరు ఉండబోతున్నారు, ఏంటి, ఇది ఒక ఫ్యామిలీ కథా చిత్రం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. దీని నుంచి మీరు ఏం చెప్తారు? మీరు భాషతో మొదలుపెట్టారు కాబట్టి ఇక భాషా సీక్వెల్ ఉండకపోవచ్చు అనేది ఒకటి, లేదా భాషా పాత్రను నాయకుడు కమల్ హాసన్ పాత్రని కలిపి ఏమైనా మల్టీ స్టార్ చేస్తారని తెలియదు. కానీ మొత్తానికి ఆఖరి సినిమా ఆ సినిమానే అంటున్నారు. అది ఇప్పటిదాకా ఏంటంటే ఫస్ట్ లోకేష్ కనగరాజు డైరెక్షన్లో చేయబోతున్నారనే వార్త అయితే వచ్చింది. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ చేస్తున్నారని చెప్పి వార్త వచ్చింది. లేటెస్ట్ ఏంటంటే ఈ సినిమా ఆడిద్దరూ కాదు, ఈ సినిమా నేనే డైరెక్ట్ చేస్తాను కమల్ హాసన్ అన్నారు. కమల్ హాసన్ డైరెక్ట్ చేయబోతున్నారు అనేది లేటెస్ట్ సమాచారం. అంటే నెల్సన్ దిలీప్ కుమార్కి మళ్ళీ ఒక వార్త వచ్చింది ఒకటి, రామ్ చరణ్ను మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కలిపి ఒక సినిమా రాబోతుంది, దానికి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ అని చెప్పి ఒక వార్త వస్తుంది. అంటే మొత్తానికి ఇది చేసి ఉంటే నెల్సన్ అటు వెళ్ళేవాడు కాదు ఒకవేళ. కాబట్టి కమల్ హాసన్ డైరెక్షన్లోనే ఈ సినిమా ఉండే అవకాశం ఉందనేది మనకు లేటెస్ట్గా ఉన్న వార్త. సినిమా అని చూసుకుంటే దాదాపు తమిళంలో కావచ్చు, తెలుగులో కావచ్చు, వాస్తవానికి తమిళ సినిమాలు, తెలుగు సినిమాలు కొన్ని రెండు కూడా ఒకే భాష సినిమాల్లాగా అనిపిస్తూ ఉంటాయి. అది నాయకుడిగా కావచ్చు, లేదంటే భాష కావచ్చు, లేదా ఇలాంటి ఏదైతే మనం చూసాం దళపతి కావచ్చు, ఇలాంటి సినిమాలు కూడా తెలుగు సినిమానా లేదా తమిళ సినిమాలో కూడా అట్లాంటి వ్యత్యాసం లేకుండా ఉంటాయి. సో భాషా సినిమాని, నాయకుడి సినిమాని తమిళ్లో ఎంతైతే ఆదరించారో అంతకన్నా ఎక్కువ తెలుగు ప్రజలు కూడా ఆదరించారు. సో ఇప్పుడు రెండు భాషల్లో ఈ యొక్క సినిమా చాలా ప్రాముఖ్యం కలిగింది. సో నిజంగా ఇలాంటి మీరు అన్నట్టు ఈ రెండు స్టోరీని కలిపి తీస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఏం చెప్తారు? అంటే నాయకుడి సినిమా ఒక స్మగ్లర్ కదా, అది ఒరిజినల్గా ఉన్న స్మగ్లర్ అంటారు. భాష ఏమో ఒరిజినల్ స్మగ్లర్ కాదు, కల్పిత పాత్ర. కలపాలనుకుంటే కలపొచ్చు, ఆ రెండు పాత్రను కలపడం పెద్ద విశేషం ఏమి కాదు సినిమా వాళ్ళు తలుచుకుంటే. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఆఖరి సినిమా కాబట్టి ఒక కళాఖండంగా మిగిలిపోవాలని తపన ఇద్దరికీ ఉంటుంది. అది మిగలాలంటే కమల్ హాసన్ గారే కథ రాసుకుంటున్నారు అనేది డిస్కషన్ చేసుకుని, అదే నేనైతే రజనీకాంత్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి దాదాపు 20 సినిమాలు చేశారండి. అపూర్వ రాగంగళ్ళు అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత మరి అంతులేని కథ కానీ, అందమైన అనుభవం కానీ, వయసు పీల్చింది కానీ, ఇలా చూసుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి. వీళ్ళ కాంబినేషన్ దాదాపు 20 సినిమాలు చేశారు. దాదాపు 46 ఏళ్ళు అయింది వీళ్ళిద్దరు కలిసి సినిమాలు చేసి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఆఖరిగా సినిమా చేసుకుంటే ఆయనకి ఏజ్ అయిపోయింది, రిటైర్ అయిపోదాం అనే ఆలోచన ఆయనకు ఉండొచ్చు కమల్ హాసన్కి. రజనీకాంత్కి డిసెంబర్ 12 తారీఖుతో ఆయన పుట్టినరోజు, 75వ పుట్టినరోజు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా 50 ఏళ్ళ సినిమా కెరీరు, 75 ఏళ్ల జీవితం ఇక చాలు అనుకుని ఆయన బహుశా ఉండొచ్చు. గతంలోనే బాబా సినిమా అప్పుడే నేను ఇది ఆఖరి సినిమా అన్నాడు ఆయన. అలా 2-3 సినిమాలకు ఇదే ఆఖరి సినిమా అన్నాడు, కానీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఆయన మార్కెట్ ఉంటానే ఉంది. అలాంటప్పుడు బహుశా ఆయన ఆరోగ్యరీత్యా కానీ ఏదైనా కానీ ఇక రెస్ట్ తీసుకుందాం అనే ఆలోచనతో ఉండొచ్చు నేను అనుకోవటం. మొత్తానికైతే ఆఖరి సినిమా ఇదే అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే నిర్మాతలుగా ఎవరు అనుకున్నప్పుడు రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అనే బ్యానర్ను ఉదయనిధి స్టాలిన్ రెడ్ జైంట్ సంస్థ కలిపి చేస్తారనుకున్నారు. ఇప్పుడు అలా కాదు, రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను, కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ నిర్మాతలు అని చెప్పి లేటెస్ట్ సమాచారం. మొత్తానికైతే ఒక హాట్ టాపిక్గా ఈ సినిమా అయితే ఉంది. వాస్తవానికి ఇప్పటిదాకా రజనీకాంత్ గారు ఎక్కడ కూడా అన్న పాత్రలు కావచ్చు, తండ్రి పాత్రలు కావచ్చు, ఇవన్నీ ఏమీ చేయకుండా వచ్చేసారు. కానీ ఆ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు చూసరికి ఆయన అన్ని పాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఒక్క తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు గారు తప్ప, నేను సినిమాలో హీరో క్యారెక్టర్ తప్ప మిగతా ఏ పాత్రలు వేయను అంటూ ఆయన ఎట్లయితే వైదొలిగారో, ఇప్పటికీ రజనీకాంత్ గారు అలా హీరోనే మిగిలిపోవాలని చెప్పేసి ఇప్పుడు రాజీనామా చేయబోతున్నారా, అంటే వాళ్ళని రిటైర్మెంట్ ఇవ్వబోతున్నారంటే ఏమంటారు? అంటే నేను అనుకోవడం అదే ఉంటుంది. ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు మార్కెట్ ఉన్నంతకాలం చేసుకుంటారండి, తర్వాత ఈయనకి అవసరమా పాత్రలు అనే పరిస్థితి తెచ్చుకోకూడదు ఎవరో కూడా. అదే మాట నాకు వస్తుందనే ఉద్దేశంతో సోనుబాబు గారు కూడా నా ఈ రూపాన్ని, అందమైన రూపాన్ని ఇలాగే నేను ముగించేస్తాను, ఇక నేను వేరే పాత్రలు చేయనని ఆయన రిటైర్ అయిపోయి స్వచ్ఛందంగా పక్కకి వెళ్ళిపోయారు. ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఒక అజ్ఞాతవాసిగా గడిపారు. కానీ మా అక్కినేని నాగేశ్వర గారు ఏంటంటే నేను ఆఖరి శ్వాస వరకు కూడా నేను నటిస్తూనే ఉంటానని చెప్పి అలా 80 పైబడిన 90 దగ్గర పడిన టైంలో కూడా ఆయన మనవ సినిమా చేశారు. అలాగూ ఉంటారు, ఇలాగూ ఉంటారు. కాకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను కాలేజీ బుల్లోడి సినిమా చేస్తానంటే కుదరదు. కాబట్టి వాళ్ళు రిటైర్ అయిపోవడం బెటరు. ఎన్టీ రామారావు గారు కూడా తన ఏజ్ తగ్గ పాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు రజనీకాంత్ గారు అవకాశం వస్తే నేను అనుకోవడం ఆ పెద్ద పాత్రలు ఏమైనా వస్తే చేస్తారేమో అనుకుంటున్నాను నేను. లేదా ఇక వద్దు, మనకి హెల్త్ పరంగా ఇక కోఆపరేట్ చేయదు, హెల్త్ కోఆపరేట్ చేయదు. ఒక విధంగా చెప్పాలంటే సినిమాలు చేసుకోవడం వల్ల ఇంకా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. నేను ముసలోని అయిపోయాను అనుకుంటే అసలు ఏ పని చేయలేరు వాళ్ళు. మళ్ళీ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇచ్చేస్తే అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. చేసుకోవడం ఉత్తమం అనుకుంటున్నాను. అవకాశం వచ్చినంత కాలం సినిమాలు చేసుకోవడం,
లేకపోతే అప్పుడు వరకు చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. వాస్తవానికి సినీ రంగంలో రిటైర్మెంట్ అంటూ ఉండదు అని చెప్పేసి అంటుంటారు. 95 కావచ్చు, 100 సంవత్సరాలు వాళ్ళు కూడా నటించినటువంటి ఒక దాఖలాలు ఉన్నాయి. సో నిజంగా రజనీకాంత్ గారు ఇప్పుడు స్వస్తి పలకడాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే ఇక మనకి ఆ ప్రభావం ఉన్నంతకాలం చేసుకోవడం, తర్వాత మామూలుగా క్యాటర్ ఆర్టిస్టులకి ఆయన ఇష్టపడ్డు. ఇప్పుడు అమితాబ్ లాగా చేసుకోవచ్చు. అమితాబ్ ఏ తరహాలో చేసుకుంటున్నారో అట్లా చేసుకుంటే బాగుంటుంది. లేదా టీవీ షోలు చేసుకోవచ్చు, అది కూడా చేసుకోవచ్చు. తెర మీద కనిపించకూడదు అనుకుంటే ఇక వేరే విషయం. ఆధ్యాత్మికంగా వెళ్ళిపోదాం, నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను, అక్కడే ఉంటాను, శాశ్వత జీవితాన్ని గడుపుతాను అనుకుంటే అది వేరే విషయం. మొత్తానికైతే రజనీకాంత్ ఆలోచనతో అలాగే ఉంటుంది. కమల్ హాసన్ అయితే ఇంకా కొంతకాలం ఉండొచ్చు అనుకుంటున్నాను నేను అనుకోవటం. కొంత ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రజనీకాంత్ గారిని ఎప్పుడూ లేనిది మళ్ళీ రాజకీయాల వైపు కొంచెం మల్లుతున్నారేమో అని చెప్పేసి, ఎక్కడైతే స్టాలిన్ గారికి సపోర్ట్ చేస్తూ స్టాలిన్ ఈజ్ మై బ్రదర్ అన్నట్టు మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. సో ఇక్కడ రాజీనామా అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల వైపు వెళ్ళే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? పొరపాటు కూడా వెళ్ళడైనా ఇక ఆ దశ అయిపోయిందండి రాజకీయాలు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం బెటరు. ఒకరు సపోర్ట్ ఇచ్చి ఇంకొక చిత్రత్వం చేసుకోవడం కూడా ఇబ్బందికరమే. ఒకనొక దశలో జయలలిత మీద కోపంతో డిఎంకేకి సపోర్ట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కొన్ని. అంటే డైరెక్ట్గా ప్రచారం చేయకపోయినా మీడియా సమావేశం పెట్టి ఒక మద్దతు ప్రకటించినట్టుగా చెప్పడం కూడా జరిగింది అది గతంలో. ఆ తర్వాత అభిమాన సంఘాలన్నింటినీ ఏకం చేసి ఆ మీటింగ్లు పెట్టడం, పార్టీ పేరు అనుకోవడం, అక్కడ దాకా వచ్చింది. ఇక నేను కూడా రాజకీయాలకి స్వస్తి ఇప్పుడే చెప్పించినట్టే, సినిమాలకు మాత్రం ఇక స్వస్తి చెప్తారు లేదని ఒక సస్పెన్స్. ఏదేమైనా ఆయన 50 ఏళ్ల సినిమా ఉత్సవం అయితే ఘనంగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన సినిమా కెరీర్ స్టార్ట్ అయ్యి 74, 75లో ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చారు. మరి 74 అనుకుంటున్నాను నేను అనుకోవటం. అయితే ఖచ్చితంగా అది 50 ఏళ్ళ కెరీర్కి సంబంధించిన ఉత్సవం చేసుకోవడం కానీ అలా చేసుకుంటూ సినిమాలు కంటిన్యూ చేయాలి. లేదా దాని మీద డిసెంబర్ 12 తారీఖు పుట్టినరోజు కాబట్టి ఆ టైంకి ప్రకటిస్తే బాగుంటుంది. మొత్తానికి అది ఏదో జరగబోతుంది అనేది అనిపిస్తుంది మనకి. అయితే మొత్తానికి ఈ వయసులో చూసుకుంటే ఆయన సినిమా లైనప్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు జైలర్ 2 షూటింగ్ లిస్ట్లో ఉందండి. అందుకు బాలయ్య ఉంటారా లేదని సస్పెన్స్ ఇప్పుడు దాకా బయటపడలా. లేటెస్ట్గా ఏంటంటే దాంట్లో మిథున్ చక్రవర్తి విలన్గా కనిపించబోతున్నాడు అనేది ఒక టాకు. విద్యా బాలన్ కూడా ఒక కీలక పాత్ర పోషించబోతుందని లేటెస్ట్ సమాచారం. అలా జైలర్ 2 అయితే షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత ఖుష్బూ హస్బెండ్ సుందర్సి డైరెక్షన్లో ఒక సినిమా ఉంటుంది అనేది చెప్తున్నారు. గతంలో అరుణాచలం లాంటి సినిమా వచ్చింది కాబట్టి సుందర్ డైరెక్షన్లో ఒక సినిమా ఉంటుంది, రెండో సినిమా. ఇక కమల్ హాసన్, రజనీకాంత్ది ఇక లాస్ట్ సినిమా అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయండి. అది సో చూద్దాం సార్. ఖచ్చితంగా డిసెంబర్ 12వ తారీఖు ఏం జరగబోతుంది, నిజంగా రజనీకాంత్ ఫ్యాన్స్కి ఎలాంటి ఫీస్ట్ ఉండబోతుందా, లేదంటే రిటైర్మెంట్ ఇస్తానని చెప్పేసి షాక్ ఉండబోతుందా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.